టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ జై. ఐఎమ్ బ్యాక్ టు బెంగుళూరు అండ్ ఈరోజు నా ఫ్రెండ్‌తో నేను కబ్బన్ పార్క్‌కి వెళ్తున్నాను. చాలా రోజుల నుంచి ఇక్కడికి వెళ్ళాలి, కొంచెం టైం స్పెండ్ చేయాలి అని అనుకుంటున్నా. నేను వినయ్ ఇంతకు ముందు కూడా ఇలా పజిల్స్ తీసుకొని ఒక క్యూట్ డేట్ లాగా ఇక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళమన్నమాట. కానీ ఆ తర్వాత మళ్ళీ టైం కుదరలేదు. సో, ఈసారి నా ఫ్రెండ్‌తో అయితే వెళ్తున్నాను. సో, నిజం చెప్పాలంటే బెంగుళూరుకి వచ్చాక నేను ఎన్ని సార్లు ఇక్కడికి వచ్చానో కౌంట్ కూడా మర్చిపోయాను. ఐ అబ్సల్యూట్‌లీ లవ్ దిస్ స్పా. ఈ గ్రీనరీ, బర్డ్ సౌండ్స్, ఫ్రెష్ ఎయిర్ ఇవన్నీ కలిసి మైండ్‌కి ఒక డిఫరెంట్ పీస్ ఇస్తాయి. మీరు కూడా వినండి ఒకసారి. బెంగుళూరులో చాలామంది కబ్బన్ పార్క్‌కి వస్తుంటారు. ఇక్కడ చాలా కమ్యూనిటీ మీటప్స్ జరుగుతుంటాయన్నమాట. ఎవ్రీ వీకెండ్ ఈ పార్క్ చాలా ఫిల్ అయిపోతూ ఉంటది. స్టార్టప్ గ్రూప్స్, మ్యూజిక్ కమ్యూనిటీస్, రీడింగ్ గ్రూప్స్, పెయింటింగ్ గ్రూప్స్ అని ఇలా చాలా యాక్టివిటీస్ ఉంటాయి. అండ్ ఎవ్రీ సండే మార్నింగ్ ఇక్కడ డాగ్ మీటప్ కూడా ఉంటుంది. అంటే డాగ్ షో లాగా. అండ్ నేను ఇప్పటికి ఒక 2 టైమ్స్ వెళ్ళుంటాను. అండ్ ఐ అబ్సల్యూట్‌లీ లవ్ ఇట్ బికాజ్ ఐ లవ్ డాగ్స్. ఓకే. సరే. ఇంకా మేము ఈసారి ఒక స్మాల్ పిక్నిక్ థీమ్ లాగా అనుకుని ప్లాన్ చేసుకునైతే వచ్చాము. ఫస్ట్ ఒక బెడ్ షీట్ అరేంజ్ చేసుకొని, ఇంకా స్నాక్స్ అండ్ మిగతా థింగ్స్ అన్నీ కూడా సెట్ చేసుకుంటున్నాము. కొన్ని బుక్స్ తీసుకొచ్చాను. యాక్చువల్ నేను నా ఫ్రెండ్ కూడా వచ్చాము ఇద్దరం. సో, ఇద్దరికి ఏది కావాలంటే అది. అండ్ వి గాట్ సమ్ బేసిల్ వాటర్, సమ్ హాట్ వాటర్ అండ్ స్ట్రాబెర్రీ రాస్బెర్రీ టీ. ఫస్ట్ అయితే హాట్ వాటర్ వేసాను, ఇంకా స్టార్ట్ చేయలేదు. అండ్ దిస్ కెమెరా చాలా క్యూట్గా ఉంది కదా. యా, యాక్చువల్లీ ఈ 2 బుక్స్ ఉన్నాయి. ఏది చదవాలా అని డౌట్‌తో 2 తీసుకొచ్చేసాను. ఇదైతే నాకు వినయ్ గిఫ్ట్ ఇచ్చారు. కానీ స్టార్టింగ్ ఫస్ట్ చాప్టర్ వరకు కొంచెమే చదివా. సో, మిగతాది చదవాలా లేదా అని ఆలోచిస్తున్నాను. సో, మనమైతే కాఫీ లవర్ కాబట్టి ఈ బుక్ చదువుదామని డిసైడ్ అయ్యాను. బిఫోర్ ద కాఫీ గెట్స్ కోల్డ్. సో, ఇదైతే చదివి ఎలా ఉందో నేను మీకు తర్వాత చెప్తా. చాలా క్యూట్‌గా ఉంది బుక్ కూడా కదా. కొన్నిసార్లు మనం అందరికీ టైం ఇస్తాం. అన్ని రెస్పాన్సిబిలిటీస్ మేనేజ్ చేస్తాం. అంటే డేలో చాలా రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటాం. కానీ మన కోసం కొంచెం టైం స్పెండ్ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంటే. ఎవ్రీ వుమన్ డిజర్వ్స్ ద మూమెంట్స్ దట్ బిలాంగ్ ఓన్లీ టు హర్. జస్ట్ ఎ లిటిల్ టైమ్ టు స్లో డౌన్, ఎంజాయ్ హర్ ఓన్ కంపెనీ అండ్ డూ ద థింగ్స్ షీ లవ్స్. అయితే ఇలా కొంచెం బుక్ చదివాను, కొంచెం డూడ్లింగ్ చేశాను. అండ్ ఇంతకుముందు కూడా నేను ఇంట్లో ఉన్నప్పుడు డూడ్లింగ్ చేసేదాన్ని. సో, అవి సగం సగం చేసి వదిలేసినవి ఇప్పుడు ఫిల్ చేసి కంప్లీట్ చేశాను. అండ్ హానెస్ట్‌లీ ఇట్ ఫెల్ట్ సో రిలాక్సింగ్. అండ్ ఇంత మంచి బ్యాక్‌గ్రౌండ్‌లో ఫోటోస్ తీసుకోకపోతే ఎలా? అందుకే ఇక్కడ కొన్ని ఫోటోస్ అండ్ షార్ట్ వీడియోస్‌కి అండ్ అలాగే థంబ్‌నెయిల్ కోసం కూడా కొంచెం అలా షూట్ చేసుకున్నాము. హోప్ మీకు వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇట్స్ టైమ్ టు గెట్ బ్యాక్ హోమ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ బై బై.